స్టోరీస్ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్. అనగనగా స్వర్ణపురి అనే గ్రామంలో నారయ్య అనే బంగారు నాణాల వ్యాపారి ఉండేవాడు. అతను రకరకాల ఆకారాలలో నగలను తయారు చేయడమే కాకుండా నవరత్నాలతో కూడిన కంఠాభరణాలను, హారాలను అందంగానూ చూపరులను ఆకట్టుకునేలా చేయడంలో అందెవేసిన చెయ్యి. చుట్టుపక్కల గ్రామాలలో ఎవరింట్లో ఏ వివాహమైనా శుభకార్యమున్నా నారయ్య దుకాణానికే వచ్చి నగలు కొనుక్కుని వెళ్లేవారు. కొంతమంది తమకు ఎలాంటి నగలు కావాలో చెప్పి ముందుగానే భయానా ఇచ్చి చేయించుకుని వెళ్లేవారు. నారయ్య భార్య ఛాయమ్మ, వారికి 10 ఏళ్ల కొడుకు రామాచారి. అతను ఏ పని మీద శ్రద్ధ చూపించకుండా వీధిలోని పిల్లలతో ఆటలాడుకుంటూ బాధ్యతారహితంగా ఉండేవాడు. ఒకరోజు నారయ్య భార్య ఛాయమ్మతో ఇలా అన్నాడు. ఛాయమ్మ, మన రామాచారి విషయమే ఏమీ అర్థం కావడం లేదు. అనగానే భర్త వంక చూస్తూ ఇలా అంది. ఏమైందయ్యా, వాడేం చేశాడు? ఏమీ చెయ్యకుండా అల్లరి చిల్లరిగా తిరుగుతున్నాడని నా బాధ. వంశపారంపర్యంగా వచ్చిన కులవృత్తి ఈ బంగారు నగల తయారీ నాతోనే అంతరించిపోతుందని నాకనిపిస్తోంది. ఎందుకు అనుకుంటున్నావయ్యా, వాడే నేర్చుకుంటాడులే. అనగానే నారయ్య ఇలా అన్నాడు. ఇది నువ్వనుకున్నంత సులువు కాదు. బంగారు నగల తయారీ పని నేర్చుకోవడమంటే మనసు పెట్టి శ్రద్ధగా నేర్చుకుంటే రత్నాల విలువ తెలుసుకోవడానికి సంవత్సర కాలం పడుతుంది. బంగారు నగల తయారీ అంటే కనీసం 3 ఏళ్ల కాలం పడుతుంది. నేనుండగానే వాడు ఈ పని నేర్చుకోవడం మొదలు పెడితే మెలకువలు అన్నీ తొందరగా నేర్చుకోగలడు. కాని వాడికి ఎన్నిసార్లు చెప్పినా నా ఘోష అర్థం కావడం లేదే. అనగానే ఛాయమ్మ ఇలా అంది. చూడయ్యా, దాంట్లో వాస్తవమంతా నాకు అర్థమైంది. మీ బాధను నేను గ్రహించాను. మన కులవృత్తి కాకుండా రామాచారి మాత్రం ఇంకేం చేస్తాడు? నువ్వేమీ ఆవేదన చెందుకు. నేను రేపు ఒకసారి వాడిని కూర్చోబెట్టి ప్రశాంతంగా అర్థమయ్యేలా చెప్తానులే అని అనగానే ఛాయమ్మ వంక చూస్తూ నారయ్య ఇలా అన్నాడు. చూడు ఛాయమ్మ, నీకు తెలియని విషయం కాదు కాని కొడుకు చెడిపోతే తండ్రి తప్పు, కూతురు చెడిపోతే తల్లిది తప్పు అన్నారు పెద్దలు. నా బాధ అర్థం చేసుకో అని అక్కడి నుండి వెళ్లిపోయాడు. మరునాడు ఉదయం భర్త నారయ్య బయటికి వెళ్లిపోగానే వీధిలోకి వెళ్లబోతున్న కొడుకు రామాచారిని చూసి ఛాయమ్మ ఇలా అంది. నాయనా రామాచారి, నీతో కొంచెం మాట్లాడాలి అని అనగానే బయటికి వెళ్తున్న రామాచారి ఇలా అన్నాడు. ఇప్పుడు మాట్లాడేదేంటమ్మా, నాకు అవతల ఆటకు సమయం అయిపోతుంది అని చెప్పగానే ఛాయమ్మ కోపంగా ఇలా అంది. ఏ మాటల్రా, కూడుకు పనికొచ్చేయా గుడ్డకు పనికొచ్చేయా? ఈ రోజు గూటి బిల్ల ఆటల పోటీ ఉంది. మనిషికి అర్ధనా వస్తుంది. 12 మంది ఆడుతున్నాం. ఎవరు గెలిచినా 3 రూపాయలు వస్తుంది. అనగానే ఛాయమ్మ ఇలా అంది. నువ్వు గెలిచిన ఆ 3 రూపాయలతో జీవితం సాగిపోదు. జీవితాన్ని గెలిచే పని నేర్చుకోవాలి. నువ్వు ఇంకా చిన్నపిల్లాడివి కాదు. అనగానే కాస్త కోపంగా రామాచారి ఇలా అన్నాడు. మరి నన్నేం చేయమంటావు? ఏం లేదు నాయనా, మన కులవృత్తి అయిన బంగారు నగల తయారీని మీ నాయన దగ్గర నేర్చుకో. ఇప్పుడు నేర్చుకోవడం మొదలు పెడితే 4-5 సంవత్సరాలకి ఆయన్ని మించిన పనివాడు అవుతావు. గ్రామాల్లో బంగారు నగల వ్యాపారిగా మీ నాయనకు ఎంత గొప్ప పేరు ఉందో చూడు. అందరూ ఎంతగా గౌరవిస్తారో చూడు. నువ్వు అంత గొప్పవాడివి కావాలి. లక్ష్మీదేవి బంగారం రూపంలో ఎప్పుడూ నీ దగ్గర స్థిరంగా ఉండాలి అని చెప్పగానే రామాచారి చిరాగ్గా ఇలా అన్నాడు. అమ్మా, నాయన ఇప్పటికి ఎంత సంపాదించాడు ఏంటి? అదేం ప్రశ్నరా, ఇప్పటి వరకు ఆయన ఒక్కడే రెక్కలు ముక్కలు చేసుకుంటూ బంగారం పని చేస్తున్నాడు. నువ్వు కూడా నేర్చుకుని ఆయనకు సహాయపడితే లక్ష్మీదేవి మన దగ్గర కాక ఎవరి దగ్గర ఉంటుందిరా? అందుకే నా మాట విని రేపటి నుండి నాయనతో వెళ్లి ఆయనకి సహాయం చేస్తూ పని నేర్చుకో అని చెప్పగానే రామాచారి ఇలా అన్నాడు. నువ్వెన్నైనా చెప్పు, నా కళ్ళు చించుకుని చిన్న చిన్న బంగారు నగలు తయారు చేసే ఆ పని నాకొద్దు. సంవత్సరం తర్వాత ఏదైనా పని చూసుకుంటాను అని వీధిలోకి పోయాడు. కొడుకు ప్రవర్తనకు చాలా బాధపడింది ఛాయమ్మ. వీడిని ఎలా దారిలోకి తేవడం అని అనుకుంటూ నారయ్యతో విషయం ప్రస్తావిస్తూ ఇలా అంది. ఏమయ్యా, నేను మన రామాచారికి ప్రొద్దున్న దుకాణానికి పోయి పని నేర్చుకోమని చాలా చెప్పి చూశానయ్యా. అయినా వాడు ఏమాత్రం నా మాట కూడా వినలేదు. అనగానే నారయ్య ఇలా అన్నాడు.
ఇక వాడి విషయం వదిలేయ్ ఛాయమ్మా. నేను పోతే గాని వాడికి బుద్ధి రాదు, జీవితం విలువ అర్థం కాదు అని అనగానే ఛాయమ్మ కంగారుగా ఇలా అంది. ఏమయ్యా, సంధ్యావేళ ఇలాంటి అపశకునం మాటలు మాట్లాడుకు. నువ్వు నిండు నూరేళ్లు క్షేమంగా ఉంటేనే మేము బాగుంటాము. వాడికి ఏదో ఒక రోజు బాధ్యత తెలుస్తుందిలే. అయితే రామాచారికి బాధ తెలియాలని భగవంతుడే చేశాడో లేక కొడుకు ప్రయోజకుడు కాలేకపోతున్నాడు అన్న బాధే ఎక్కువగా బాధించిందో తెలీదు కాని ఆ రాత్రి నిద్రలోనే నారయ్య మరణించాడు. భర్త మరణాన్ని చూసి బోరున ఏడ్చింది ఛాయమ్మ. దహన సంస్కారాలన్నీ పూర్తి చేశాక ఎవరెవరు తన భర్తకు పైకమివ్వాలో, ఎవరు నగలు చేయించుకున్నా మజూరీలు ఇవ్వాలో ఏ వివరాలు తెలియదు. ఉన్న పైకమంతా భర్త కార్యక్రమాలకే ఖర్చయిపోయింది. ఇల్లు గడవడానికి రూపాయిలేని పరిస్థితి ఇప్పుడా కుటుంబానిది. ఛాయమ్మ ఇల్లంతా వెతకగా ఒక పెద్ద రత్నం దొరికింది. కొడుకు రామాచారిని పిలిచి ఛాయమ్మ ఇలా అంది. నాయనా, నెత్తి నోరు కొట్టుకుని చెప్పాను మీ నాయనతో పాటు పోయి పని నేర్చుకోమని. నా మాట విన్నావా? ఇప్పుడు చూడు మన పరిస్థితి ఏమైందో. చేతిలో చిల్లి గవ్వలేదు. రేపు తినడానికి ఎలా అని ఆలోచించుకోవలసిన పరిస్థితి వచ్చింది అనగానే రామాచారి సిగ్గుగా ఇలా అన్నాడు. నన్ను క్షమించమ్మా, ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. అప్పుడు ఛాయమ్మ ఇలా అంది. ఏది మనకు ముందుగా చెప్పి రాదురా. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా సుఖం ప్రయోజనం ఉండవు. ఈ రత్నం తీసుకువెళ్లి పక్క ఊరిలో మీ నాయనకి ఆప్తమిత్రుడు కనకాచారి అని ఉంటాడు. ఆయనది కూడా నగల వ్యాపారమే. అతను ఈ రత్నానికి మంచి ధర ఇస్తాడు. ఈ సమయంలో మనం దీన్ని ఎవరి దగ్గరికి తీసుకువెళ్లినా మన ఈ పరిస్థితి చూసి మనల్ని మోసం చేస్తారు. దీన్ని ఆయన దగ్గర అమ్మి పైకం తీసుకురా. కొన్నాళ్లైనా మనకి కాలం గడుస్తుంది. తర్వాత ఏం చేయాలన్నది ఆలోచిద్దాం అని ఛాయమ్మ రామాచారికి రత్నం ఇచ్చింది. దాన్ని తీసుకుని రామాచారి బయలుదేరాడు. పక్క ఊరిలో వారిని వీరిని అడిగి కనకాచారి నగల దుకాణం దగ్గరికి వెళ్లాడు. కనకాచారి రామాచారి వంక చూసి ఇలా అడిగాడు. అప్పుడు రామాచారి కనకాచారితో జరిగిన విషయమంతా చెప్పాడు. అప్పుడు కనకాచారి విచారంతో రామాచారి వంక చూస్తూ ఇలా అన్నాడు. అయ్యో, నేను మీ నాన్న ప్రాణ స్నేహితులం. మేము కలిసే రత్నాలను పరీక్షించే విద్య, బంగారు ఆభరణాల తయారీ పనిని నేర్చుకున్నాం. మీ నాన్న మరణించిన వార్త నాకు మాట మాత్రం కూడా తెలియలేదు. అది సరే, ఏంటిలా వచ్చావ్ అని అడగగానే రామాచారి ఇలా అన్నాడు. నా పేరు రామాచారి. నేను ప్రస్తుతం ఖాళీగానే ఉంటున్నాను. మాకు తినడానికి కూడా కష్టంగా ఉంది. మా అమ్మ రత్నం ఒకటిచ్చి అమ్ముకొని రమ్మని పంపించింది. మీరైతే దానికి సరైన ధర కడతారని మా అమ్మ చెప్పింది అని ఆ రత్నాన్ని కనకాచారికి ఇచ్చాడు. దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి కనకాచారి ఇలా అన్నాడు. నాయనా, నా ఆప్తమిత్రుని కొడుకువి కాబట్టి చెబుతున్నాను. ప్రస్తుతం రత్నాల ధర చాలా తక్కువ ఉంది. నష్టానికి తక్కువ ధరకి అమ్మడం ఎందుకు? ప్రస్తుతం నీకు కావలసినంత ధనం నేనిస్తాను. ఈ రత్నాన్ని మంచి ధర వచ్చినప్పుడు అమ్ముదువుగాన్లే. వేరే ఎవరికీ అమ్మకు. ఇప్పటి నుండి నువ్వు రోజూ నా దుకాణానికి రా. పని నేర్చుకున్నట్టు ఉంటుంది. రత్నాలు బంగారం ధర ఏ రోజు ఎంత ఉందన్నది నీకు తెలుస్తుంది. నా మాట మీ అమ్మకు చెప్పు అని కనకాచారి రత్నాన్ని వెనక్కి ఇస్తూ రామాచారికి కొంత పైకం ఇచ్చి పంపించాడు. రామాచారి ఇంటికి వచ్చి పైకాన్ని రత్నాన్ని ఇచ్చి జరిగిన విషయమంతా చెప్పి ఇలా అన్నాడు. అమ్మా, రత్నాన్ని వేరే ఊర్లో ఇంకొక వ్యాపారి దగ్గర ఎక్కడైనా అమ్ముదావా అని అడగ్గానే తల్లి ఛాయమ్మ ఇలా అంది. వద్దు నాయనా, ఆ కనకాచారి చెప్పిన దాన్ని మించి మరొకటి ఉండదు. ఆయన మీ నాయన అంత గొప్ప స్నేహితులు. అయినా కనకాచారి రత్నాన్ని కూడా ఉంచుకోకుండా మనకు డబ్బిచ్చి ఆదుకున్నాడు. ఈ రత్నానికి మంచి ధర వచ్చినప్పుడు మనం రత్నాన్ని అతనికి అమ్మాలి అని అనగానే రామాచారి తల్లితో ఇలా అన్నాడు. అమ్మా, మరి కనకాచారి గారు రేపటి నుండి నన్ను పనిలోకి రమ్మన్నారు. ఏం చేయమంటావు అనగానే ఛాయమ్మ ఇలా అంది. నీకిష్టమున్నా లేకపోయినా నువ్వు కొద్ది రోజులు వెళ్ళు. నీకు ఏ రోజుకా రోజు బంగారం రత్నాల ధరల హెచ్చుతగ్గులు తెలుస్తాయి. నువ్వు పని నేర్చుకుంటూనే ఆయనకు సహాయం చేయడం వలన ఆయన నీకు ఎంతో కొంత రోజు కూలి ఇవ్వకపోడు. తినగా తినగా వేము తీయగా అనిపించినట్లు చెయ్యగా చెయ్యగా నీకా పని మీద మక్కువ కలగచ్చు.
అప్పటికీ నీకా పని మీద ఆసక్తి కలగకపోతే మన రత్నానికి మంచి ధర వస్తుందని అనిపించిన రోజున రత్నాన్ని ఇచ్చి అతను ఇచ్చిన రుణం నుండి విముక్తి కావచ్చు. నేను చెప్పవలసింది చెప్పాను, తర్వాత నీ ఇష్టం అని తల్లి ఛాయమ్మ చెప్పగానే రామాచారి ఆ రాత్రంతా ఆలోచించి ఇలా అనుకున్నాడు. అమ్మ చెప్పింది నిజమే. ప్రస్తుతం ఏదో ఒక పని నేర్చుకోవడమో చేయడమో చేయకపోతే రోజులు గడవడం కష్టం. నాన్న ఉన్నంత వరకు నాకు బాధ్యత తెలియలేదు. ఇప్పుడైనా బాధ్యతగా ప్రవర్తించకపోతే అభాసుపాలవుతాం అని అనుకుని మరుసటి రోజు నుండి కనకాచారి దగ్గరకు పనిలోకి వెళ్లడం ప్రారంభించాడు. కనకాచారి ముందుగా రామాచారికి బంగారం నాణ్యతను అలాగే నవరత్నాల నాణ్యతను పరీక్షించడంలో శిక్షణ ఇవ్వడం ప్రారంభించాడు. అంతేకాకుండా దుకాణంలో ఇతర విషయాలలో సాయం చేస్తున్నందుకు రామాచారికి రోజూ 10 రూపాయలు ఇచ్చి పంపించేవాడు. రామాచారికి కూడా బంగారం నవరత్నాల నాణ్యత పరిశీలించడం గురించిన శిక్షణ పెద్ద కష్టంగా అనిపించక ఇష్టంగా అనిపించడంతో అనతి కాలంలోనే ఆ చుట్టుప్రక్కల గ్రామాలలో కనకాచారి కన్నా మిగిలిన బంగారం వ్యాపారుల కన్నా రామాచారి సరైన పరిశీలకుడుగా పేరు తెచ్చుకుని ఏ రకమైన నవరత్నాలు అయినా చూడగానే అది స్వచ్ఛమైనదా నకిలీదా అలాగే బంగారం స్వచ్ఛమైనదా కల్తీ అయినదా ఎంత ధర పలుకుతుంది అని క్షణాల్లో చెప్పగల నిష్ణాతుడయ్యాడు. ఒకరోజు రామాచారి ఇంటికి బయలుదేరుతున్నప్పుడు కనకాచారి ఇలా అన్నాడు. నాయనా రామాచారి, రేపు నువ్వు వచ్చేటప్పుడు ఆనాడు నువ్వు తెచ్చిన రత్నాన్ని తీసుకురా. రేపు రత్నాలకు బంగారానికి బాగా ధర పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి అనగానే ఇంటికి వెళ్లి విషయం చెప్పి ప్రొద్దున్న వెళ్లేటప్పుడు ఆ రత్నాన్ని ఇవ్వమని తల్లికి చెప్పాడు. మరునాడు ఉదయం రామాచారి బయలుదేరినప్పుడు తల్లి ఛాయమ్మ ఆ రత్నాన్ని ఇచ్చింది. దాన్ని బాగా పరిశీలించి చూసి దాన్ని తీసుకు వెళ్లకుండా దుకాణానికి వెళ్లిపోయాడు. రామాచారిని చూసి కనకాచారి ఇలా అడిగాడు. నాయనా, మీ నాన్న ఇచ్చిన రత్నాన్ని తీసుకువచ్చావా అని అనగానే రామాచారి ఇలా అన్నాడు. లేదయ్యా, తీసుకురాలేదు. ఏం నాయనా, ఏమైంది? ఆ రత్నం నకిలీది, రంగు కలిగిన గాజు ముక్క అనగానే కనకాచారి చిన్నగా నవ్వి ఇలా అన్నాడు. ఈ విషయం నువ్వు రత్నాన్ని నా దగ్గరికి అమ్మకానికి తీసుకువచ్చిన రోజునే నాకు తెలుసు, కాని నేను నీకు చెప్పలేదు అనగానే రామాచారి ఇలా అడిగాడు. ఎందుకు చెప్పలేదయ్యా? అప్పుడు నీకు బంగారం రత్నాల నాణ్యత మీద అవగాహన లేదు కాబట్టి నేను నిజం చెబితే నువ్వు నమ్మవు. నీ తండ్రి కూడా ఒక రత్నాల వ్యాపారి కాబట్టి, పైగా నీ దగ్గర నుండి నేనది తక్కువ ధరకి తీసుకోవడం కోసం అలా చెప్పానని నువ్వు అపోహపడే ప్రమాదం ఉంది. మరి ఆనాడు నాకు ధనం ఎందుకిచ్చారయ్యా? అప్పుడు కనకాచారి ఇలా అన్నాడు. అందుకు 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, నువ్వు నా ప్రాణ స్నేహితుడు కొడుకువి, ఎంతో అవసరంతో రత్నాన్నిచ్చి నీ తల్లి నా దగ్గరకు పంపించింది. రెండవది, నేనానాడు ధనం ఇచ్చి నిన్ను పంపకపోతే నువ్వు ఈ రత్నంతో మరో వర్తకుడి దగ్గరికి వెళ్తావు. ఆ రత్నం నకిలీదని తెలిస్తే మీ నాయన పరువు పోతుంది. ఇప్పుడు రత్నాలు బంగారం నాణ్యత పరిశీలకుడిగా నీకీ విషయం నేను చెప్పకుండానే అర్థమైంది. అందుకే ఆనాడు నిన్ను పనిలోకి రమ్మని నేర్పింది కూడా అందుకే అనగానే రామాచారి కనకాచారికి దండం పెడుతూ ఇలా అన్నాడు. అయ్యా, మా నాయన స్నేహితునిగా మీరు నాకు చేసిన సహాయానికి ధన్యవాదములు. నాకు బంగారం రత్నాల నాణ్యతే కాకుండా నాణ్యతగా ఎలా బ్రతకాలో కూడా నేర్పారు. మీకు కృతజ్ఞుణ్ణి అని అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఆ తరువాత నగలు రత్నాల వ్యాపారంలో తండ్రిని మించిన తనయుడిగా పేరొందాడు రామాచారి. మిత్రులారా, మెరిసేదంతా బంగారం కాదు, ప్రతి రాయి రత్నం కాదు. మనిషి జీవితం కూడా అంతే. మనిషి ఏ పనిలోనైనా తనను తాను సాన పట్టుకుంటేనే వజ్రంలా మెరవగలడు, ఉన్నత ప్రమాణాలను చేరగలడు. పక్కవారికి ఉంది నాకు లేదు అని అసూయ పడకుండా పక్కవాడు సాధించినది మనం ఎందుకు సాధించలేం అని సాధన చేస్తే తప్పక సాధ్యమవుతుంది. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదాలు.